లోకం ఇంతే. అలాగే భగవంతుడిపై మనకున్న భక్తి కూడా అన్ని అనుకూలిస్తే కాస్త ప్రతికూల మీద ఎగిరిపోతుంది, అంతే కదా. ఇవాళంతా భగవంతుని పూజిస్తున్నారు, 10 మంది చుట్టాలు ఇంట్లో దిగుతారు, ఈయన పని పక్కకు పోతుంది. అయితే ధర్మంగా చేయొద్దని కాదు ఇక్కడ అర్థం, ప్రేమ తాలూకా విషయం చెప్తున్నా. కానీ అసలు అక్కడ తేలుతుందండి. పరీక్ష పెడతాడు, అది పరీక్ష అనుకోవాలి. చదువుకున్న వాడికే పరీక్షలు. అందుకని భగవంతుడు పరీక్ష పెడుతున్నాడండి అంటే పరీక్ష పెట్టేటంత గొప్పవాడం అయ్యామా? కొందరు పెద్దానికి భగవంతుడు పరీక్ష పెట్టాడు అంటూ ఉంటారు. ఆయన పరీక్ష పెట్టేటంత గొప్పగా చదువుకుంటే చాలా బాగానే ఉంటుంది. సాధకుడికి ఉంటాయి పరీక్షలు, ఏ సాధన లేని వాడికి ఏముంటాయండి? కానీ కష్టాలన్నీ పరీక్షలు అనుకోవద్దు, పరీక్షలు కష్టంలా కనబడతాయి. అది ఇక్కడ మొత్తానికి సేవింపంగ చలం దినేమము పరీక్షింపన్ లలాటాక్షుడు ఆత్మావాసంబున ఉన్న దీపశిఖి కీలాభీల తీవ్ర ప్రభా వ్యావిద్ధాంబరమై తగులుకొని తది యాగారముల్ ధూమమైపోవన్. ఎంత రోజు జాగ్రత్త కట్టుకుని ఇంత పెట్టుకుందని నిన్ని రోజులు తెచ్చుకొచ్చింది. ఒక్కసారి ఈశ్వర సంకల్పం చేత ఆ గుళ్ళో పెట్టిన ఒక దీపం జ్వలన పెరిగి మొత్తం గూళ్ళన్నీ తగలబడిపోయాట. మొత్తం తగలబడిపోయింది. ఏదో తెగితే జారితే వేరు, మొత్తం తగలబడిపోయింది. ఇంకా చూసింది బాధ. మనకంటే సింపుల్, అది రోజులు తరబడి కట్టుకున్నది మనం ఆ మొత్తం తీసేస్తాం. దాని కష్టం దానికి తెలుస్తుంది, అంతే కదండి. మనం ఈ రోజుని కట్టుకుని ఇల్లు ఎవడో రోడ్ ఎక్స్టెన్షన్ కుప్పగోలు చేస్తే మనకి ఎలా ఉంటుంది? మనకి ఇది పెద్దది, దానికి అది పెద్దది. ఇది పెక్కేడులు పట్టెన్ సదనంబులు కట్ట నాకు శంభుని కొరకై. ఎన్నేళ్ళు కష్టపడ్డాను. ఇదంతా ఎలా అవుతుందంటే తుది కుమ్మరికొక ఏడును గుదికొక పెట్టన్న మాట కొన్ని సరి వచ్చాను సామెత. కుమ్మరివాడు కష్టపడి ఇన్ని కొండలు పెట్టుకున్నట్ట, ఎన్నాళ్ళు పట్టింది అన్ని కొండలు చేయడానికి. ఎవడొచ్చో గుద్దుగుద్దాడు, మొత్తం అన్ని పగిలిపోయాట. గుద్దడానికి పట్టిన సమయం కొద్దిపాటే, వాటి చేయడానికి ఎంత బాధ అని అనుకున్నట్ట. కటకట నే ప్రయాసమున కట్టిన ఇండ్లను కాల్చే దీపము ఇంతటపడి దీని మృంగక వృధావసించిన కోపమారునే. నేను కట్టినవన్నీ తీసేసింది. కానీ దీన్ని ఇలా కూర్చుంటే ఎలాగా? మింగేయాలి దీపాన్ని. నువ్వు మింగితే నిన్నది మింగుతుంది, జాగ్రత్త. అటమటమైన జీవనము నందలి మోహము చాలు, బతికేం లాభం? చేసుకున్నదంతా ఇలాగా శివకైంకర్యం నశించిన తర్వాత అంటూ ఎలాగోలాగా దీపంలోకి ప్రవేశించడానికి సిద్ధపడిపోయిందిట. చూసారా? తాను కట్టుకున్న గుళ్ళే కూలితేనే అంత బాధపడిందే స్వామి కోసం. మన భగవంతుడికి కట్టిన గూళ్ళు ఎన్ని కూలిపోయే, ఎన్ని కూలదోస్తున్నారు. కాపాడుకునే ప్రయత్నం మనం ఏం చేస్తున్నాం? ఆయన కాపాడుకోడండి, ఆయన కట్టలే, నువ్వు కట్టావు. నీకోసం వచ్చి కూర్చున్నావు, నువ్వు కాపాడుకోవాలి. అయితే ఆయన నిన్ను కాపాడుతాడు, గుండు నువ్వు కాపాడుకో. అది ఇది ధర్మం. ఒక సాలిపురుక్కున్నపాటి కమిట్మెంట్ మనకున్నా బాగుపడిపోతాం. సరే, దీనికున్న బుద్ధి మనకుంటుందా? ఏ విధంగా వస్తూ ఇంకా అగ్నిలోకి వద్దాం అనుకోగానే ఒక్కసారి పరమేశ్వరుడు చేత్తో పట్టుకున్నట్టండి. అగ్నిలోకి దూక్కుండా చేత్తో పట్టుకున్నాడు. ఎలా వచ్చాడో చూడండి. పరీక్ష పెట్టాడు కానీ అగ్ని దగ్గరికి బిడ్డ వెళ్తూ ఉంటే తట్టుకోగలడు ఆయన. దేవోత్తంసుడు భక్తవత్సలుడు చిత్తేశ స్వభావుండు గౌరీ వామాంగుడు శంకరుండు దయమూరింబోవా. ఆయన మనసులో దయ ఊరిపోయిందిట. కెంగేలునన్ చావన్ వచ్చిన పురువు పట్టి తన చెయ్యి జాజి పట్టుకున్నట్టండి. ఎంత భాగ్యమో దానికి. కెంగేలు, ఆ లేత ఎర్రని తామర పువ్వులాగా ఉన్నటువంటి చేతిలో సాలెపురుగును పట్టుకుని అంటున్నాడు, తగు నీ సద్భక్తికి మెచ్చితెన్ నీవేయర్థము నన్ను వేడుదువు దానిని చెప్పుమా. నీకేం కావాలో చెప్పు, అది ఇస్తానని అడిగట్ట. అప్పుడు అది పరవశించిపోయిందండి. పరమేశ్వరుడు వదనం ఆయన చేతిలో ఉన్నానన్న పరవశంతో తిరిగింది. చేతిలో ఆత్మప్రదక్షిణ చేసింది ఆనందంతో. చేసి నా తపమింతడ ఫలించనటంచు ప్రమదపతికి ప్రణామంబులు పెక్కు చేసి సంభ్రమకలిత హృదయమగుచు భక్తి కడలు కొనంగన్. ఆనందంతో పరవశించిపోయి స్తోత్రం